అమరావతి మీద తీర్మానం జరిగిన రోజున అసెంబ్లీలో చాలామంది మంత్రులు, ఎమ్మెల్యేలు మాట్లాడారు. అందులో ఇద్దరు ముగ్గురు చాలా బాగా మాట్లాడారు. ఒకరు వసంత కృష్ణ ప్రసాద్, రెండో వారు మంత్రి అచ్చెన్నాయుడు. అచ్చెన్నాయుడు గారేమో చాలా ఎమోషనల్గా మాట్లాడాడు. ఆయన కూడా చాలా విషయాలు చెప్పాడు, కొత్త విషయాలు. కొత్త విషయాలంటే ఆ రోజున కొంతవరకు రిపోర్ట్ అయినాయి, కానీ వాటి లోతుపాతులు నిజానికి ప్రజలకు తెలియదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానుల బిల్లు ప్రవేశపెట్టినప్పుడు ఏం జరిగింది అసెంబ్లీలో, మండలిలో అనేది. అదేవిధంగా వసంత కృష్ణ ప్రసాద్ గారు, ఆయన అప్పుడు వైఎస్ఆర్సీపీలోనే ఉన్నాడు. ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ 3 రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చినప్పుడు గుంటూరు, కృష్ణా జిల్లాల ఎమ్మెల్యేలకి అది చాలా ఇబ్బంది. వైఎస్ఆర్సీపీకి ఆ రోజున కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి చాలా భారీ ఎత్తున ఎమ్మెల్యేలు ఉన్నారు. ఏ విధంగా వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చారు అనే విషయాలను ఆయన చెప్పాడు. చాలామంది బహుశా వాళ్ళిద్దరూ మాట్లాడినటువంటి మాటల్ని వినుండరు. అందుకని వాళ్ళు మాట్లాడిన మాటల్లోని ఆసక్తికరమైన అంశాలని నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను. ముందుగా మనం వసంత కృష్ణప్రసాద్ గారు మాట్లాడిన మాటలు విందాం. కృష్ణప్రసాద్ గారి మాటల్లో చాలా నిజాయితీ, సిన్సియరిటీ కనిపిస్తాయి. అంటే అనవసరమైన అతిశయోక్తులేమీ లేకుండా ఉన్న విషయాలనే చెప్పాడు ఆయన. ఆయన చెప్పిన దాంట్లో చాలా ఆసక్తికరంగా అనిపించింది ఏంటంటే, అదే కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందినటువంటి ఎమ్మెల్యేలు, వైఎస్ఆర్సీపీకి చెందిన ఎమ్మెల్యేలు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని సంతోషపెట్టడానికి రాష్ట్రానికే కాదు తమ ప్రాంతానికి ద్రోహం చేయడానికి కూడా ఏ విధంగా వెనకాడలేదు అనేది. మరీ ముఖ్యంగా అంబటి రాంబాబు గారు, కొడాలి నాని గారు ఎంత అడ్డగోలుగా మాట్లాడారు వాళ్ళ ఇంటర్నల్ మీటింగ్లో అనేదాన్ని కృష్ణప్రసాద్ గారు చెప్పారు, విన్నాం. గౌరవ సభలో దురదృష్టవశాత్తు నేను కూడా ఒక సభ్యుడినే. ఆ రోజు ఆకస్మికంగా జగన్మోహన్ రెడ్డి గారు లెగిసి 3 రాజధానుల ప్రతిపాదన పెట్టారు. పెట్టగానే నేను ఆ వెనక కూర్చొని ఉన్నాను అధ్యక్ష. వెంటనే చుట్టుపక్కల సభ్యులకు చెప్పాను, భస్మాసురుడు తన నెత్తిన తను చేయబెట్టుకుంటా ఉన్నాడు, ఇది ఖచ్చితంగా అతని పత్రానికి దారి తీస్తా ఉందని చెప్పి. సరే, తర్వాత కాసేపటికి సాయంత్రం తెల్లారో కృష్ణా, గుంటూరు జిల్లా శాసనసభ్యులు, అలాగే ఓడిపోయిన వాళ్ళు, గెలిచిన వాళ్ళందరినీ ముఖ్యమంత్రి గారి ఇంట్లో, ఆనాటి జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో సమావేశం ఏర్పాటు చేసి సజ్జల రామకృష్ణారెడ్డి గారు, అలాగే బొత్స సత్యనారాయణ గారి నాయకత్వంలో మీటింగ్ ఏర్పాటు చేశారు ముఖ్యమంత్రి గారి ఇంట్లో. ఈ 2 జిల్లాల వాళ్ళకి ఎక్కువ సమస్య ఉంటుంది కాబట్టి, ప్రజలకు మీరు జవాబు చెప్పాలి కాబట్టి ఈ సమావేశం ఏర్పాటు చేశాం. మీరు ప్రజలకు నచ్చ చెప్పాలి, కొద్దిగా మీకు రాజకీయంగా ఇబ్బంది ఉన్నప్పుడు కూడా మీరు ప్రభుత్వ నిర్ణయాన్ని మీరు మద్దతు ఇవ్వాలి అని చెప్పడం జరిగింది. ఆ రోజు వరకు 151 సీట్లు వచ్చినాయని విర్రవీగుతున్న జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన ఇంట్లో ఆయన ఏర్పాటు చేసిన సమావేశంలో వ్యతిరేకించిన తొలి శాసనసభ్యుడు నేను. 1.5 సేపు సమావేశం జరిగింది అధ్యక్ష. నేను మొట్టమొదట ఎవరు మాట్లాడతారంటే నేను మాట్లాడతానని చెప్పి లేచి నిలబడ్డాను. ఆ రోజు అదే సభలో యార్లగడ్డ వెంకట్రావు గారు ఉన్నారు. ఈ రోజు సభలో ఉన్న మంత్రి పార్థసారథి గారు కూడా ఉండటం జరిగింది. తొలిగా నేనే మాట్లాడతానని చెప్పి అవకాశం తీసుకుని మాట్లాడాను. అమరావతిని చంపడం సరైన నిర్ణయం కాదు. ఈ నిర్ణయం వైఎస్ఆర్ పార్టీకి భవిష్యత్తులో తీవ్రమైనటువంటి ఇబ్బంది కలుగుద్ది, ఇది ప్రజా వ్యతిరేకమైన చర్య అని చెప్పి నేను గట్టిగా మాట్లాడి, అంతేకాకుండా పార్టీలో చేరేటప్పుడు 2018లో జగన్మోహన్ రెడ్డి గారు నాకు కబురు చేస్తే వెళ్ళినప్పుడు ఆయన నేను అడిగాను, మీరు అమరావతి మీద మీ వైఖరి ఏంటి అని చెప్పి. ఆయన నాకు స్వయంగా చెప్పాడు, అమరావతి ఇక్కడే ఉంటుంది కాబట్టి నేను సభలో ప్రకటించాను, నేను ఇల్లు కట్టుకున్నానని చెప్పి చెప్పమని చెప్పాడు. మరి మీరే పత్రికల్లో ప్రకటించవచ్చు కదా, ఈనాడు జ్యోతుల్లో ఎదురు వస్తే మారిపోద్దని చెప్పి చెప్తున్నారు కదా అంటే, లేదు అందుకే నేను ఇల్లు కట్టుకున్నాను, చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కూడా కట్టుకోలేదు, కాబట్టి నేను ఇక్కడే పార్టీ ఉంటాను. నేను ఆ సమావేశంలో చెప్పా, స్వయంగా ఆయన చెప్పాడు కాబట్టి ఎన్నికల్లో ప్రజలందరికీ చెప్పాం రాజధాని ఇక్కడే ఉంటుందని చెప్పి. కానీ ఈ రోజు మాట మారిస్తే ఇదంతా ఇబ్బందికరమైన అంశం అని చెప్పి నేను చెప్తే వెంటనే అంబటి రాంబాబు గారు లెగిసి భారతదేశంలో ఉన్న ప్రాంతీయ పార్టీల్లో అత్యంత శక్తివంతమైన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు 151 సీట్లతో గెలిచాడు. ఆయన ఇంట్లో కూర్చొని ఆయన నిర్ణయాన్ని ప్రశ్నించే హక్కు, ధైర్యం ఎవడిచ్చాడు నీకు? నువ్వు మాట్లాడటానికి వీల్లేదు, నువ్వు కూర్చోవాలా, ఈ నిర్ణయాన్ని నేను సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తున్నానని చెప్పాడు. నేను వెనువెంటనే లేచి చెప్పా,
ఇది అభిప్రాయాలు అడిగారు. నా అభిప్రాయం నేను చెప్తున్నా. నా అభిప్రాయాన్ని ఖండించి చెప్పాల్సిన అవసరం మీకు లేదు. మీ అభిప్రాయం ఏమైనా ఉంటే కనుక మీరు నేరుగా ఈ సభకు చెప్పుకోండి తప్పితే ఖండించడానికి వీలు లేదని చెప్పారు. తర్వాత మల్లాది విష్ణు గారు లేచాడు. ఆయన గట్టిగా ఇక నా మీద పోట్లాడుతున్నప్పటికీ గట్టిగా మాట్లాడే ధైర్యం లేక కృష్ణప్రసాద్ గారి అభిప్రాయంతో నేను ఏకీపిస్తున్నానని చెప్పాడు. ఆ వెంటనే కొడాలి నాని గారు లేచాడు. ఇక్కడ అసెంబ్లీ ఉంచుతాం, అక్కడ వైజాగ్ లో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెడతా ఉంటే అసలు ఇక్కడ అమరావతిలో అసెంబ్లీ కూడా వద్దు, మీరు అది కూడా తీసుకెళ్ళండి. కొంతమంది కొద్దిగా మాట్లాడితే ఒళ్ళంతా పూసుకుంటారు. ఆ రకంగా ఈ కృష్ణప్రసాద్ కూడా ఎవడు చెప్పమన్నాడు, ఈయనకు పోయి రాజధాని ఇక్కడే ఉంటుందని చెప్పి అన్నాడు. మళ్ళీ లేచి నేను పోట్లాడా. ఎంత దారుణమో చూడండి. కొడాలి నాని, అంబటి రాంబాబు ఏమో జగన్మోహన్ రెడ్డి గారిని సంతోష పెట్టాలని చెప్పి మహానాయకుడు, అసలు 151 సీట్లు వచ్చిన నాయకుడే లేడు ఈ దేశంలో, కాబట్టి ఆయన ఏ తలుచుకుంటే అది చేయాలి. కొడాలి నానేమో అసలు లెజిస్లేటివ్ క్యాపిటల్గా కూడా ఎందుకు అమరావతి, మొత్తం తీసుకెళ్ళి వైజాగ్లో పెట్టండి అని అన్నట్ట. ఎంత లెక్కలేనితనమో చూడండి, ఎంత అడ్డగోలుతనమో చూడండి. అయినా కూడా భవిష్యత్తులో అతను మళ్ళీ గుడివాడ ప్రజలో లేకపోతే ఇంకొక నియోజకవర్గ ప్రజలో గెలిపించినా కూడా ఆశ్చర్యపోను నేను. ఎందుకంటే అసలు మన నాయకులు అట్లా ప్రవర్తించారు, అట్లా మాట్లాడారు అంటే వాళ్ళ ధైర్యం ఏంటంటే ప్రజలకు కూడా మొరాలిటీ లేదు కదా అని. కృష్ణప్రసాద్ గారి మాటలు ఇంకా విన్నాం. ఈ రకంగా గంటన్నర సేపు జరిగిన సమావేశంలో నేను ఒకటి, మిగతా వాళ్ళందరూ ఒకటి. చివరికి నా వెనకే ఎర్లగడ్డ వెంకట్రావు గారు కూర్చున్నాడు. నా చొక్కా పట్టుకోలాగాడు. కృష్ణప్రసాద్ గారు, నువ్వు గంటన్నర బట్టి ఇక్కడ ఒక్కడే మాట్లాడుతున్నావు, నీకు రాజకీయంగా ఇది తీవ్రమైన నష్టం కలుగుద్ది. జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి వీళ్ళందరూ ఉన్నాయి లేని అని ఖాయం చెబుతారంటే ఒకటే చెప్పా, ఉన్నా ఒకటే పోయినా ఒకటే. ఈ అమరావతిని మటుకు ఇక్కడి నుంచి తరలించడాన్ని నేను అంగీకరించే ప్రశ్నే లేదని చెప్పి కరాఖండిగా కుండబద్దలు కొట్టి చెప్పారు. అదే రోజు సాయంత్రం ఇంటికి వెళ్ళగానే మా నాన్నగారు చెప్పారు, ఈ వెధవ ఎమ్మెల్యే పదవి ఎంతసేపు, నువ్వు దయచేసి అమ్మటే రాజీనామా చేయని చెప్పారు. నేను చెప్పా, ఇప్పుడు కనుక నేను రాజీనామా చేసి బయటకు వెళ్తే వెంటనే మళ్ళీ ఉప ఎన్నిక వస్తుంది. ఈ రోజున అతనున్న స్థితికి ఈ ఎన్నిక కనుక నిర్వహిస్తే అతనుకున్న అధికార బలంతో, అతనుకున్న డబ్బుతో ఖచ్చితంగా మళ్ళీ గెలిపిస్తాడు అక్కడ ఎవరొకళ్ళ క్యాండిడేట్ గా పెట్టి. అది మళ్ళీ అమరావతికి తీవ్రమైన నష్టం జరుగుతుంది. ఎందుకంటే నిజమైన ప్రజాభిప్రాయాన్ని బయటికి చెప్పగలిగే స్థితి ఆ రోజు లేదు. కాబట్టి పార్టీలోనే ఉండి నేను చేయదగ్గ పోరాటం చేస్తాను అని చెప్పి ఆ రోజు ముందుకు సాగటం జరిగింది. అంతేకాదు అధ్యక్ష, ఇంకొక చిన్న విషయం జరిగింది. మళ్ళీ తర్వాత 3 రాజధానులకు అనుకూలంగా, అమరావతికి వ్యతిరేకంగా నన్ను మాట్లాడమని నేను అసెంబ్లీకి వస్తా ఉంటే ప్రకాశం బ్యారేజ్ మీద ఉండగా శ్రీకాంత్ రెడ్డి గారు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి అర్జెంటుగా రండి, మీరు అమరావతికి వ్యతిరేకంగా మాట్లాడాలి, 3 రాజధానులకు అనుకూలంగా మాట్లాడాలని చెప్పి రాగానే నా చేతిలో కాగితాలు పెట్టారు. మీరు ఇదిగో మాట్లాడండి, ఫ్లాష్ బ్యాక్ వచ్చారు, అయిపోతున్నారు, ఒక్క నిమిషం అయిపోతుంది, మీరు మాట్లాడండి అని చెప్పారు. నేను మాట్లాడను, 3 రాజధానులకు అనుకూలంగా మాట్లాడను, మా ప్రాంతానికి వచ్చే రాజధాని కాదని ఆయన ఏలిపెట్టి నా కన్ను నేను పొడుచుకోనని చెప్పా. వెంటనే మొహం చిన్నపుచ్చుకొని వెంటనే పార్థసారథి గారికి ఫోన్ చేశారు. నా ముందే ఆయనకు పిలవండి, ఆయనకి చెప్పండి అని. నేను బయటికి వెళ్ళి పార్థసారథి గారికి చెప్పా, మీరు గనక మాట్లాడితే మన ప్రాంతానికి అన్యాయం చేసినట్టు ఉంటుంది, ఆయన కూడా నేను మాట్లాడనన్నారు అధ్యక్ష. ఆ రకంగా లంకలో ఉన్న వాళ్ళందరూ రాక్షసులు కాదు. ఆ రోజు అక్కడున్నా కూడా మేము చేయదగ్గ పోరాటం చేశాం. ఇక అంతకు మించి చేయాలంటే మీకే పరిస్థితి వచ్చేదో మాకదే పరిస్థితి వచ్చేది అధ్యక్ష. కాబట్టి మీకు తెలుసు, మేము చేయదగ్గ పాత్ర మేము పోషించాం. సో అది వసంత కృష్ణప్రసాద్ గారి మాటలు. చివరిగా ఆయన అన్నమాట చూడండి, అంతకంటే ఎక్కువ కనుక చేసి ఉంటే అప్పుడు వైఎస్ఆర్సీపీలో ఉండి మీకు పట్టిన గతే మాకు కూడా పట్టేది అధ్యక్ష అని అన్నారు. ఎవరు అధ్యక్ష స్థానంలో రఘురామకృష్ణరాజు గారు కూర్చొన్నారు, డిప్యూటీ స్పీకరు. ఆయనకైతే పట్టడం అంటే ఏంటి, అరెస్ట్ చేసి లోపల పెట్టి కొట్టడం అన్నమాట. ఆ స్థాయిలో ఆ రోజున రాజధాని గురించి మ్యానిపులేషన్ జరిగింది. ఇక నెక్స్ట్ అచ్చెన్నాయుడు గారి మాటలు కూడా విన్నాం. ఆయన కూడా చాలా బాగా మాట్లాడాడు, చాలా ఆవేదనగా ఆవేశంగా మాట్లాడాడు. 3 రాజధానుల బిల్లుని అసెంబ్లీలో ప్రవేశపెట్టి దాన్ని గెలిపించుకున్నారు, ఎందుకంటే మెజారిటీ ఉంది కాబట్టి వైఎస్ఆర్సీపీకి. అయితే మండలిలో కూడా దానికి ఆమోదం రావాలి. మండలిలో ఆ రోజున వైఎస్ఆర్సీపీకి మెజారిటీ లేదు, 8 మంది ఎమ్మెల్సీలు మాత్రమే ఉన్నారు. మొత్తం 58 మంది మండలిలో ఉండేది సభ్యులు. ఆ కారణం చేత మండలిలో ఆమోదం పొందేటువంటి అవకాశం లేదు 3 రాజధానుల బిల్లుకి. అయితే ఎట్లాగైనా సరే బిల్లుని గట్టెక్కించాలి,
ఆమోదాన్ని తెచ్చుకోవాలి. ఎట్లా తెచ్చుకోవాలి? ఆ టిపికల్ ఫ్యాక్షన్ మైండ్ సెట్ అన్నమాట. బెదిరించి, భయపెట్టి, బూతులు తిట్టి, చుట్టుముట్టి చేయించుకోవాలని ప్రయత్నించారు. ఆ రోజున షరీఫ్ గారు మండలి చైర్మన్గా ఉన్నారు, అందరికీ తెలుసు. అటువైపు తెలుగుదేశం పార్టీ సభ్యుల్ని, గ్యాలరీలో కూర్చున్నటువంటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని, మాజీ మంత్రుల్ని, అలాగే టీడీపీ శాసనసభ్యుల్ని అందరినీ ఉద్దేశించి కూడా వీళ్ళు మండలిలో కూర్చొని ఆ రోజున బూతులు మాట్లాడారు. అవన్నీ కొద్దిగా రిపోర్ట్ అయినాయి ఆ రోజున, కానీ మొత్తంగా రిపోర్ట్ కాలా. ఎందుకంటే అవన్నీ రికార్డులోకి వెళ్ళవు కదా. లిటరల్గా బూతులు తిట్టారు. ఎందుకు బూతులు తిట్టారు? బెదిరించడానికి, భయపెట్టడానికి. మీరు కనుక ఈ బిల్లుని ఆమోదించకపోతే, ఆమోదం పొందినట్టుగా ప్రకటించకపోతే, షరీఫ్ గారు ప్రకటించాలి ఆమోదం పొందింది అని, అంతే వాళ్ళకి కావాల్సింది. మేము ఊరుకోమని. అంటే ఒక రకమైనటువంటి దౌర్జన్యం అన్నమాట. అదేవిధంగా షరీఫ్ గారి రూమ్లోకి వెళ్ళి, ఆయన మండలి చైర్మన్ కదా, ఏ విధంగా వైసీపీ నాయకులు బెదిరించారు అనే విషయాన్ని కూడా అచ్చెన్నాయుడు గారు చెప్పారు. ఆయన మాటలు విందాం. ఉన్నాం, 20 మందినే ఉన్నామండి. చాలా అవమానాలు పడుతున్నాం. మా దగ్గరకు వచ్చి బండ బూతులు తిడుతున్నారు, మా పర్సనాలిటీల మీద మాట్లాడుతున్నారు. మీ సభకి వెళ్ళమంటే తప్పది. మనకు ప్రజలు ప్రతిపక్ష హోదా ఇచ్చారు. ఎంతమంది ఉన్నామని కాదు, చివరి నిమిషం వరకు పోరాడదామంటే మేము పోరాడాం అధ్యక్ష. 2020వ తారీఖు అధ్యక్ష. అచ్చెన్నాయుడు గారు మాట్లాడిన మాటలు అర్థమైనాయి కదా. ఆ రోజున అసెంబ్లీలో కూడా ఇట్లానే బూతులు తిట్టారు. వీళ్ళు ఇట్లా బండబూతులు తిడతా ఉన్నారు, అందువల్ల మేము హౌస్కి వెళ్ళామని చెప్పి అడిగారట అచ్చెన్నాయుడు గారు, మిగతా వాళ్ళు. కానీ చంద్రబాబు నాయుడు గారు కాదు, వెళ్లాల్సిందే. ఆ రోజున 20 మంది కూడా లేరు తెలుగుదేశం పార్టీకి ఎమ్మెల్యేలు. జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ 11 మందిమే ఉన్నామని కదా అసెంబ్లీకి వెళ్ళడం మానేశాడు. ఆ రోజున 20 మంది ఉన్నా, వీళ్ళు 151 మంది ఉండి బండబూతులు తిట్టినా చంద్రబాబు నాయుడు గారు కాదు వెళ్లాల్సిందే అని చెప్పి పట్టుబట్టి తీసుకెళ్ళాడు అందరిని అసెంబ్లీకి అని చెప్తున్నాడు అచ్చెన్నాయుడు గారు. ఆ రోజు చట్టం అమలు కావాలంటే శాసన మండలి కీలకం అధ్యక్ష. నాకు తెలిసి సంఖ్యాదళంలోకి నేను వెళ్ళగానే 58 మంది ఎమ్మెల్సీలు ఉంటే వాళ్ళు 8 మందే ఉన్నారు అధ్యక్ష. మిగతా వాళ్ళందరూ తెలుగుదేశం, మిగతా పార్టీలు ఉన్నాయి. 21 ప్రజాస్వామ్యానికి ఒక చీకటి రోజు అధ్యక్ష. అది నాకు తెలిసి ఎప్పుడు ఏ రాష్ట్రంలో ఇటువంటి పరిణామాలు జరగలేదు. శాసన మండలిలో ఇక్కడ ఉన్నటువంటి బిల్లు అధ్యక్ష పాస్ చేయడానికి అధికారం లేదు. 8 మంది సభ్యులతో బిల్లు పాస్ అవ్వదు అధ్యక్ష, అందరికీ తెలుసు. కానీ ఎలాగైనా బిల్లు పాస్ చేసి ఈ రాష్ట్రాన్ని విడదీయాలని, మొత్తం తెలుగు జాతిని విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నం అధ్యక్ష. ఆ రోజు పెద్దలు షరీఫ్ గారు చైర్మన్గా ఉన్నారు. రంజాన్ మాసం అధ్యక్ష. రంజాన్ మాసంలో ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి ప్రేయర్ చేస్తారు 5 సార్లు. మేము ఆ రోజు చూస్తే ఆయన 10-15 సార్లు ప్రేయర్ చేశారు. అంత టెన్షన్ పెట్టారు. ఆ రోజు అధ్యక్ష శాసన మండలిలో మొత్తం మంత్రులందరూ అక్కడికి వచ్చేశారు. శాసనసభ్యులందరూ గ్యాలరీలో మొత్తం వచ్చేశారు. మొత్తం శాసన మండలిలో లైట్లన్నీ ఆపేశారు. మేమందరం బాబు గారు ఛాంబర్లో కూర్చున్నాం. పోనీ శాసన మండలిలో లైట్లు ఆపేశారు, తర్వాత మా ఛాంబర్లో లైట్లు ఆపేశారు, టీవీ ప్రచారాలు ఆపేశారు. అసలు ఏం జరుగుతుందో మాకు సమాచారం లేదు. సార్ అన్నారు ఒకసారి వెళ్ళి మనము గ్యాలరీకి వెళ్దామంటే గ్యాలరీకి వెళ్ళాము అధ్యక్ష. నరక యాతన అధ్యక్ష. ఆయన ఓపిక నేను జవహార్ అధ్యక్ష. మనస్ఫూర్తిగా ఆయన అంత ఓపిక ఎవరికీ రాదు. ఆయన వేళ ఈ చెవిట్లో ఆ చెవిట్లో అనరాని మాటలు, ఆ మాటలు వింటే అలాంటి వాడినైతే కన్నుంటే కాల్చేయాలి. ఎందుకు ఈ బతుకు ఇంత దారుణమా? ఈ తిట్లు కాయడానికే మనం రాజకీయాల్లో ఉన్నాం. అంత దారుణంగా మాట్లాడారు. అయినా సరే ఎక్కడ కూడా వెనకలేదు. ఇది మన డ్యూటీ, మన బాధ్యత ఇది అని ఎక్కడ కూడా వెనక్కుండా ఆయన రోజు ఉన్నారు అధ్యక్ష. కానీ అల్లా దయ వల్ల ఆ రోజు ఉన్నటువంటి చైర్మన్ మీద బయట వాళ్ళకి ఏం పని అధ్యక్ష? ఒకసారి చైర్మన్ ఛాంబర్లో ఏం జరుగుతుందో చూసి రమ్మంటే నేను వెళ్ళాను అధ్యక్ష. వెళ్ళేసరికి విజయసాయిరెడ్డి, టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి, సకల శాఖల మంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి మొత్తం ఆయనకు చుట్టుముట్టి ఎంత ప్రజలంటే
భగవంతుడు ఆయన వైపు ఉన్నాడు కాబట్టి బతికాడు. నాలాంటి వాడు ఇంకోడైతే టెన్షన్కే బాధపడిపోయి చచ్చిపోతాడు. అంత టెన్షన్ పెట్టారు అధ్యక్ష. టెన్షన్ పెట్టడమే కాదు, ఈరోజు అపోజిషన్ లీడర్గా ఉన్నారు మండల్లో. ఆయన పెద్ద మనిషి, అందరం పెద్ద మనిషి అంటాం. ఆయన మాటలు కులం మీద మతం మీద తిట్టి ఆ బూతులన్నీ వింటే బాధ ఆవేదన కలిగింది. కానీ మేమేమీ చేయడానికి అవకాశం లేదు. దేవుడి దయ వల్ల ఈ బిల్లు ఎట్టి పరిస్థితుల్లో పాస్ అవ్వకూడదని ఆయన సెలెక్ట్ కమిటీకి పంపించి ఈ రాష్ట్రాన్ని బతికించారు. రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగు జాతి అది అంత దారుణంగా జరిగిందండి. అచ్చెన్నాయుడు గారు చెప్పిన మాటల్లో 2-3 ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. ఒకటేమో ఎంత అవమానకరంగా బూతులు తిట్టారంటే, నాకైతే తుపాకీ ఉంటే చేతిలో కాల్చేయాలనిపించింది అని అన్నాడు ఆయన. చివరికి చంద్రబాబు నాయుడు గారిని కూడా అన్నారాని మాట్లాడినారు ఆయన గ్యాలరీలో కూర్చొని ఉంటే. ఇంకొక విశేషం ఏంటంటే, విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డి వీళ్ళకి అసలు మండలితో సంబంధమే లేదు. అటువంటి వాళ్ళు మండలి చైర్మన్ ఛాంబర్లోకి వెళ్ళి ఆయన మీద ఒత్తిడి తీసుకొచ్చారు. ఇటువంటి ఘటనలు అసలు దేశ చరిత్రలోనే ఎప్పుడూ జరగలేదేమో. వాళ్ళకి సంబంధమే లేదు. వాళ్ళెవరు ఎమ్మెల్యేలు కూడా కాదు, ఎమ్మెల్సీలు అసలే కాదు. అటువంటి వ్యక్తులకి ఏం పని? ఒక అఫీషియల్ బిజినెస్ జరుగుతున్నప్పుడు చైర్మన్ ఛాంబర్లోకి వెళ్ళి ఆయన మీద ఒత్తిడి తీసుకురావడానికి. అది జరిగింది. తర్వాత బొత్స సత్యనారాయణ గారు, ఆయన అప్పుడు మంత్రి కదా, ఆయన మరి జగన్మోహన్ రెడ్డి గారిని సంతోషపెట్టడానికో ఏమో ఎప్పుడూ లేని విధంగా బిహేవ్ చేశాడు. అంటే ఎట్లా ఒకట్లా దీన్ని ఆమోదింపజేయాలని చెప్పినట్టున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకని షరీఫ్ గారు మాట వింటలేదు అని చెప్పి మానసికంగా ఆయన మీద ఒత్తిడి తీసుకురావడానికి, మీరు అసలు ముస్లిమేనా లాంటి మాటలు కూడా మాట్లాడాడు. అంటే ఏదో విధంగా ఒక రకమైన నిస్పృహ కలిగించే ఆయనకి ఓకే బిల్లు ఆమోదం పొందింది అని చెప్పి వెళ్ళిపోతే చాలు వీళ్ళకి. అయినా కూడా పాపం ఆయన నిలబడ్డాడు అనుకోండి గట్టిగా. నిలబడ్డం వల్ల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రపోజల్ మీద వెనక్కి వెళ్లాల్సి వచ్చింది. ఏదేమైనప్పటికీ ఆ రోజున షరీఫ్ గారు గట్టిగా నిలబడకపోతే ఈ 3 రాజధానుల డ్రామా బహుశా చట్టబద్ధం అయ్యేది. సో ఇంత ఘోరంగా ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించి ఆ రోజున పరిణామాలు జరిగినాయి. ఆ పరిణామాలు న్యాయబద్ధమైనవా కాదా అనే విషయాన్ని ఆంధ్ర ప్రజలు గుర్తించాలి. ఎవరు ఆ దుర్మార్గానికి పాల్పడ్డారో గుర్తుంచుకోవాలి.